ఓం నమో వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు, కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైన గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు. విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమ చేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటి విలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను, గురువు ప్రాముఖ్యతను చాటి చెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు, పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఎర్చి కూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. భరతభూమి యందు జన్మించడమే పూర్వజన్మ సుకృతం. ఇక్కడ నడయాడిన మహాపురుషులు, అవతార పురుషులు, ఋషులు మనకు అందించిన గొప్ప సంపద మన పురాణ ఇతిహాసాలు. వాటిని విని అర్థం చేసుకోగలగడం మరొక గొప్ప అదృష్టంగా భావించాలి. అటువంటిది పురాణ ప్రవక్త, పురాణ ఇతిహాస వాంగ్మయ ప్రచార దక్షులు కథా సంవిధానాన్ని భక్తిపూరితంగా, విశ్లేషణాత్మకంగా, కర్ణపేయంగా మనందరికీ వివరించగల ఘనులు ఆచార్యులు తంగిరాల రాజేంద్ర ప్రసాద్ శర్మ గారు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవ గురువుగారు, తమరి ఆశీస్సులతో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. అంతరాయతిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. గురుగారు, ఒక చాలా మౌలిక ప్రశ్నతో మొదలు పెడుతున్నాం. గురుగారి సంగీతాభ్యాసం ఎలా సాగింది? అంటే ఎంత గొప్పగా పాడుతున్నారు, రాగయుక్తంగా పద్యాలని అలా కూర్చాలని ఎవరు నేర్పించారు గురుగారు? నాకు సంగీత విద్య తెలియదు. అయితే మొదటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఆ సంగీతం అంటే మహా అభిమానం, చాలా ప్రేమ. ఇది ఎక్కడ నేర్చుకున్నది కాదు. తెలుగు పద్యమైనా, సంస్కృత శ్లోకమైనా, నా మనోధర్మం అని అంటారే, మనోధర్మంగా అలా గానం చేసుకోవటమే. అయితే పద్యాన్ని గద్యంగా మాత్రం నేను ఎప్పుడూ అనలా. పద్యాన్ని పద్యంగా అని ఇప్పటిదాకా అంటూ వచ్చా. సంస్కృతంలో కూడా ఏదో నాకు తోచినటువంటి రాగం ఇప్పటిదాకా కూడా దాన్ని మనోధర్మం అని చెప్పి అంటారు. అయితే వినేవాళ్ళు, శ్రోతలు ఏమన్నారంటే, గురుగారు మీరు బేహాగ్ రాగం బాగా అంటారండి, అది ప్రతి పద్యం కూడా ఆ బేహాగ్లోనే వస్తుంటే అప్పుడు నాకు తెలిసింది, ఓహో ఇది బేహాగ్ రాగం కావాల్సి అని చెప్పి. అలా చాలా గొప్పగా ఉంది పద్యం. గురుగారు, అసలు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. సంపదంతా మన నేల మీదే ఉంది గురుగారు. పురాణ ఇతిహాసాలు వాటి గురించి అక్కడక్కడ కొద్ది కొద్దిగా తెలుసుకుంటేనే ధన్యం అయిపోయినట్టు అనిపిస్తుంది బ్రతుకు. కానీ ఈనాటి సమాజంలో, ఈ కాలంలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని, విలువలని మరింత పెంపొందించడానికి ఈ పురాణ ఇతిహాసాల పాత్ర ఏమిటి గురుగారు? అది దైనందిన చర్యలో ఒక భాగం కావాలా? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అంటే శ్రీమద్ భాగవతంలో శ్రీశుకుల వారు వచ్చి భాగవత అమృతాన్ని ఆయన పంచటానికి సిద్ధంగా ఉన్నారు.
మొట్టమొదటి ప్రశ్న వేశాడు పరీక్షణ్ మహారాజు. మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వాడు ఆసన్న మరణుడు అంటారు, వాడి కర్తవ్యం ఏమిటో చెప్పండి. అది ఆయన మొట్టమొదటి ప్రశ్న భాగవత పురాణంలో ద్వితీయ స్కంధంలో. చక్కగా శుకులవారు అన్నారు, మహారాజా, పరమాత్మని స్మరించుకుంటూ నీ తనువును చాలించాలి. ఇది సర్వులకు పుట్టినందుకు ఫలం. జన్మలాభ పరహ పుంసాం అంతే నారాయణ స్మృతి అన్నారు. అంత్యకాలమందు హరిచింత చేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. ఎన్ని సాధనలు ఉన్నప్పటికీ, ఎన్ని ఉపాయాలు, వేదము, శాస్త్రం, పురాణము, జ్ఞానయోగం, భక్తియోగం, కర్మయోగం, ధ్యానయోగం, అభ్యాసయోగం, ఇంకా ఇతరమైనటువంటి భగవత్ సంబంధంగా ఎన్ని సాధనలు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి ఫలం అంత్యకాలం ముందు హరిచింత చేయుట. ఆ ప్రాణ ఉత్క్రమణ సమయంలో భగవంతుడు మనసులోకి రావాలి, భగవత్ స్మరణ జరగాలి. ఎందుకు అని అలా అంటే అంత్యకాలంలో ఎటువంటి భావంలో మనసు లగ్నమై ఉంటుందో తరువాతి జన్మ ఆ భావానికి అనుగుణంగా అనురూపంగా ఉంటుంది. ఇది మన యొక్క మహర్షులు చెప్పినటువంటి రహస్యం అన్నారు. ఆ సమయంలో ప్రాపంచికమైనటువంటి విషయం ఉన్నదనుకోండి, ఆ ప్రాపంచిక విషయానికి అనుకూలంగానే మరో జన్మ వస్తుంది. భాగవత పురాణం చక్కగా దీన్ని వివరించింది. పంచమ స్కంధంలో జడభరతోపాఖ్యానం అని ఉన్నది. ఆ భరతుడు తాను ఒక చిన్న లేడి పిల్లని కాపాడి దాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు సంసారం అంతా వదిలాడు, రాజ్యం వదిలాడు, రాణులను త్యజించాడు, సర్వస్వాన్ని త్యాగం చేసి కూడా ఈ ఆశ్రమంలాగా ఒకటి నిర్మాణం చేసుకుని అక్కడ కాలక్షేపం చేస్తున్నాడు, చక్క సాధనలో నిమగ్నమై ఉన్నాడు. అలాంటి భరతునికి ప్రారబ్ధవశాత్తు బంకలాగా ఈ జింక దొరికింది. ఒంటికి బంక అనేది మనం పూసుకుంటే తప్ప ఆ బంక ఎక్కడో ఉంటుంది, అల్మైరాలో ఉంటుంది. అది మన తానంతటా అది వచ్చి మనకు అంటుకోదుగా, మనం అంటించుకుంటే తప్ప. అట్లా ఆ భరతుడు సాధనలో మరిచిపోయి ప్రమత్తుడయ్యాడు, ప్రమాదంలో పడిపోయి ఆ జింకని ఎంత సాకాడు అంటే అది లేకపోతే ఇక బ్రతకలేనంత స్థితి వచ్చేసేసింది. ఒక రోజున అది కాస్త పారిపోతుంది, చెప్పా పెట్టుకుని దాని కాళ్ళు వచ్చినాయి. అది జంతు ప్రపంచంలోకి జంతువు పోతుంది తప్ప మనుషులతో కలిసి జంతువు ఉంటుందా? అది చక్కగా వెళ్ళిపోయింది. వెళ్ళేప్పటికీ ఈయన వెతికాడు, ఎక్కడా కనిపించలేదు, బాధపడుతున్నాడు, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాడు. మళ్ళీ వస్తుందా ఇది, నేను చూడగలనా అని. అది మళ్ళీ తిరిగి వచ్చింది సాయంకాలం. అంత త్వరగా మాయ వదిలిపెడుతుందా? మాయ దురత్యయ. సో మాయ ఎలాగ పట్టుకుంటుంది మనిషిని, ఎంత జ్ఞానిని కూడా, ఎంత సాధకుడిని కూడా మాయ ఏ విధంగా ఒక పట్టు పట్టి కుదిపేస్తుంది అన్నటువంటి విషయం ఈ చిన్న మనకి ఘటనల్లో వ్యాస మహర్షి అందిస్తారు. అది తప్పిపోతుంది. దాన్ని తలుచుకుంటూ ఈయన గారు ప్రాణం వదిలేసి మరుజన్మలో జింకై పుడతాడు. అందువలన భగవత్ స్మరణ, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. ఇది స్వామివారి యొక్క వచనము గీతాశాస్త్రంలో. అందువలన తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వకాల సర్వ అవస్థలలో నన్ను నీవు స్మరించుకుంటూ ఉండవలే. సర్వకాలాలు అంటే 3 కాలాలు, భూత భవిష్యత్ వర్తమానాలలో. సర్వ అవస్థలు అంటే మనం జీవితంలో ప్రారంభవశాత్తు అనుభవించేటటువంటి కష్టాలు, అవస్థలు కాదు ఇక్కడ. అవస్థలు అంటే అవస్థాత్రయం. జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో, 3 కాలాలలో 3 దశలలో నిరంతరము అవిచ్ఛిన్నంగా తైలధారవలే భగవత్ స్మరణ గనక ఉన్నట్లయితే, ఎందుకు ఇట్లా ఏ క్షణంలో ప్రాణం పోతుందో తెలియదు కనుక, ఆ క్షణంలో పరమాత్మ గనక మనసులో మెదలకుండా ఉన్నట్లయితే మనసు యొక్క స్వభావం ఏదో ఒక రూపం కలిగి ఉంటుంది. ఆ రూపానికి ప్రతిరూపంగా అనుకూలంగా మరొక జన్మ వచ్చేస్తుంది. మనకేమిటంటే జన్మరాహిత్యం కోరుతున్నాం కదా, పరమాత్మలో ఐక్యం అయిపోవాలి అని మనందరి యొక్క తహతహ కోరిక కదా. అందువల్ల అంతే నారాయణ స్మృతి, ఆ భగవత్ స్మృతి కలగాలి. ఆ క్షణము అంతిమ క్షణం. అంతిమ క్షణం ఏదో మనకేం తెలుసు?
తెలియదుగా. లోకంలో డేట్ ఆఫ్ బర్త్ అంటే మనం చెప్పగలం, రాస్తాం కాగితం మీద. డేట్ ఆఫ్ డెత్ అనే కాలం ఎక్కడ ఇంతవరకు ఏ అప్లికేషన్లోనూ లేదు, మనకు తెలియదు. కాబట్టి ఎల్లవేళలా ఆ టైం ఆ క్షణం మనకు తెలియదు. ఎందుకంటే నహి ప్రమాణం జంతువునాం ఉత్తరక్షణ జీవనే, మరుక్షణంలో నేను తప్పకుండా బ్రతికే ఉంటాను ఈ భూమి మీద అని గుండె మీద చెయ్యేసుకు చెప్పగలిగినటువంటి దక్షిణామూర్తి ఇంతవరకు పుట్టల భూమి మీద. దానికి ఏ శాస్త్రము గ్యారంటీ ఇవ్వలేదు, ప్రామాణికం లేదు. కనుక ఏ క్షణంలో అయినా ప్రాణం ఎగిరిపోవచ్చు. నవద్వారిక పింజర తామే పంచి పౌన్ రహనే మే అచిరజ్ బడ గహే అచంభా కౌన్ అని హిందీలో గొప్ప సాహిత్యం అండి. హిందీ కూడా ఈ నవద్వారి, ఈ శరీరానికి 9 ద్వారాలు. ఈ 9 ద్వారాలు ఎప్పుడూ తెరవబడే ఉంటాయి. ప్రాణం ఎంత తట్టడా పుట్టడా ప్రాణం అంటారు. ఏ ద్వారం కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. శాస్త్రం అంటుంది అసలు మనిషి శరీరంలో ప్రాణం ఉండటం ఆశ్చర్యం కానీ లేచిపోవటం ఆశ్చర్యం కాదన్నారు. ఉండటం ఆశ్చర్యం. ఎందుకంటే నవద్వారములు అన్ని తెరవబడి ఉన్నాయి. ఏ ద్వారం గుండా ప్రాణం పోయినా పోవచ్చు, ఏ క్షణంలో పోయినా పోవచ్చు. కానీ పోకుండా 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికిన వాళ్ళు 90 ఏళ్ల పాటు ఆ గాలి వెళ్ళకుండా లోపలే ఉన్నది అంటే అది ఆశ్చర్యమా, బయటికి వెళ్ళిపోతే ఆశ్చర్యమా? అతిపెద్ద మిరకల్ అనేది. చాలా చాలా మిరకల్. ఇట్లాంటి మహర్షులు చాలా విషయాలు మనకి పురాణాల్లో అందించారు. చేత అవి వినటం వల్ల మనకి మనస్సుకి ఎంతో ఒక ఊరట కలుగుతుంది. ఎంత ఈ ప్రాపంచికంగా ఈ సాంసారికమైనటువంటి ఒత్తిడిల్లో ఉన్నప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయమే ఎప్పటికైనా సరే మనిషికి శాంతి సౌఖ్యాలను కలిగిస్తుంది. అదే శ్రీరామ రక్ష. గొప్పగా ఉంది గురుగారు. మామూలుగా పురాణ ఇతిహాసాల్లో మనం చూసే అనేక పాత్రలని మనం మానవ రూపాలుగా అర్థం చేసుకోవాలా, భగవత్ స్వరూపాలుగానే అర్థం చేసుకోవాలా? ఎందుకంటే రాముడి అవతారం అసలు అత్యున్నతమైనది, ఉత్తమమైనది మనిషి మనుగడకి ఈ కాలంలో అని కూడా అనుకుంటూ ఉంటాం. కాబట్టి రాముడైనా శ్రీకృష్ణుడైనా ఇప్పుడు భీష్ముడైనా ఉదాహరణకి ఈ పాత్రలని మనం ఎలా సమన్వయపరచుకోవాలి మన జీవితాలతో? పురాణాలు అన్నీ కూడా అర్ధవాద రూపాలు అని చెప్పి పెద్దల యొక్క నిర్ణయం. అర్ధవాదం అంటే విధి, ఒక శాస్త్ర విధి ఉన్నది. ఆ విధి బాగా అర్థం కావటానికి, మనసులో అది బలపడటానికి చెప్పేటటువంటి కథలు, ఆఖ్యాయికలు, ఉపాఖ్యానాలు, వాటికి అర్ధవాదాలని పేరు. పురాణాల్లో కథలు ఉంటాయి. వేదం ఉన్నది, శాస్త్రం ఉన్నది, శాసిస్తుంది. వేదము ప్రభు సంహితం. ఆ వేద శాసనం ఎలా ఉంటుంది? కొంచెం కటువుగా ఉంటుంది, చేదుగా కూడా ఉంటుంది. దాని మీద మనం మనసు పెట్టలేం. ఒక్కసారి ఈ విన్నటువంటి వాడు తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉంది ఆ వేదవాక్యానికి. సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద అంటే అది శుష్కమైనటువంటి ఒక ఆదేశం. ఈ సత్యం వదని పురాణము సత్యహరిశ్చంద్రుడి కథ రూపంగా లోకానికి అందించేటప్పటికీ ఆ కథకి వినటానికి చక్కగా ఆ పరమార్థాన్ని చక్కగా గ్రహించేటటువంటి అవకాశం ఉంటుంది. పురాణాలన్నీ కూడా ఇలా అర్ధవాదాలుగా ఉంటాయి. అనేక పాత్రలు. ఈ పాత్రలు మనమే ఆ పాత్ర రూపంలో ఉంటాం, కానీ పేర్లు మాత్రం మనవి కాదు. మన పేరు పెట్టి ఆ వ్యాసుడు కథ రాస్తే మనం ఊరుకుంటామా? దావా వేస్తాం, కోర్టు కూడా వెళ్తాం. ఎందుకంటే ఇది జరిగినటువంటి ఒక ఘటన. ఆంగ్లేయులు పరిపాలన చేస్తున్నప్పుడు మధురా బృందావనంలో ఆ బృందావన స్వామి ఉన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ. త్రిభంగి వేషంలో ఉంటాడు ఆయన. 3 వంకర్లు ఉంటాయి. ఈ 3 వంకరలు మనలో కూడా ఉన్నాయి. జీవుడిలో ఉన్నటువంటి 3 వంకరలని పోగొట్టడానికే ఆయన మన కోసం ఆ త్రిభంగిలో ఉన్నారట. అలాంటి భగవద్ విషయంలో ఇరు వర్గాలు ఏర్పడి స్వామివారి యొక్క ఈ శిరస్సు ఇటు దక్షిణంగా వంగి ఉండాలా, లేదు ఇటు ఈ పక్క ఎడంవైపు వంగి ఉండాలా, కుడివైపుకు వంగి ఉండాలా అనే విషయంలో తగాదపడ్డారు. ఎంతవరకు వచ్చి వాళ్ళు నిర్ణయించుకోలేక
పంచాయతీ కుదరక కోర్టుకు వెళ్ళారు. కోర్టు వాడు కొన్ని సంవత్సరాలు ఆగి చివరికి వాడి పరమాత్మ యొక్క విషయంలో కోర్టులు ఇలా కల్పించుకుంటాయి. అవును, ఎలాంటి జడ్జిమెంట్లు ఇవ్వగలవు? ఇంగ్లీషు జడ్జి, ఆంగ్ల న్యాయాధీశుడు అన్నాడట, ఇటు వద్దు అటు వద్దు, మీరు ఇట్లా సీదాగా పెట్టుకోండి అన్నాడు. అది జడ్జిమెంట్. అంటే చిన్న చిన్న విషయాలకి ఇట్లా మనం తగాదా పడుతూ ఉంటాం పేచి. అలా కాకుండా పాత్రలు అన్నీ మనవే, కానీ ఆ నామధేయాలు మాత్రం వ్యాసుల వారు ఎంత సార్థకంగా మీనింగ్ఫుల్గా పెట్టుకున్నారంటే ఒక్కటే గుర్తు. వ్యాస పురాణాల్లో, భాగవత రామాయణాల్లో, మహాభారతంలో పాత్రల యొక్క నామధేయాలని, వాటి యొక్క అర్థాన్ని, అంటే వ్యుత్పత్తి మూలకమైనటువంటి అర్థం, ఎటిమలాజికల్ మీనింగ్. వ్యుత్పత్తి అని ఒక రూట్ ఉంటుంది, ఒక మూలం. ఆ మూలం నుంచి ఆ శబ్దం ఏర్పడుతుంది. ఆ మూల అర్థాన్ని, వ్యుత్పత్తి అర్థాన్ని కనుక మనం చక్కగా తెలుసుకున్నట్లయితే వ్యాసుడు చెప్పినటువంటి ఆ కథలో, ఆ ప్రసంగంలో ఉన్న పారమార్థికత, పరమార్థం అది స్పష్టమైపోతుంది. ఉదాహరణకి శమీక మహర్షి అని ఉన్నాడు. ఈ శమీకుడు ఎవరు అంటే మనలో ఉన్నటువంటి ఒక విశిష్టమైన గుణము, ఒక ఆత్మీయ గుణం, శమము. శమదమాదులు అంటారు. శమదమాది షట్క సంపద అని, అది చాలా ప్రధానం. మోక్షం పొందేవాడికి 4 రకాలైన నియమాలు, నిబంధనలలో ఈ షట్క సంపద కూడా ఒకటి. నిత్యానిత్య వివేకము, వైరాగ్యము, శమదమాదులు, ముముక్షుత్వం. ఇది ఉంటేనే బ్రహ్మ విద్యని చక్కగా వినటానికి యోగ్యత, లేకపోతే అది ఫలించదన్నారు. అట్లా ఇప్పుడు శమీకుడు అన్నాం అనుకోండి, మనలో ఉన్నటువంటి శమము ఏదైతే అంటే అంతరింద్రియ నిగ్రహం, ఆ శమముకి మానవీకరణే శమీకుడు. శమము మానవ రూపంగా వస్తే ఎలా ఉంటుంది? శమీక అన్న. అలాగే దమము, ఇది బహిరింద్రియ నిగ్రహం. దమము అంటే కర్దమ ఋషియే దమానికి ప్రతీక. ఈ సింబల్స్ అంటారు, ప్రతీకలు, సంకేతాలు. ఇట్లా మీరు ఇంకా అనేక, రావణాసురుడు ఉన్నాడు, అహంకారం, మారీచ సుబాహులు ఉన్నారు, సంకల్ప వికల్పాలు, జయ విజయులు ఉన్నారు. సనకాది మహర్షులని అడ్డగించారు అక్కడ ద్వారం దగ్గర. 6 ద్వారాలు, వాళ్ళు 6 కక్షలు దాటారట. 7వ ద్వారం వచ్చేప్పటికి వాళ్ళు అడ్డగింపబడ్డారు. అడ్డగించింది ఎవరు? జయ విజయులు అన్నారు. ఎవరు ఈ జయ విజయులు అంటే, ఇప్పుడు మనం కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఉన్నత స్థితిని చేరుకునే ప్రయత్నం చేసేటప్పుడు దాదాపుగా ఆ శిఖరానికి దగ్గరకు వచ్చేసాం, కానీ అక్కడ ఒక పెద్ద బ్రేక్ పడింది. వాళ్ళకు పడ్డట్టుగా మనకు కూడా పడుతుంది జీవితంలో. జయ విజయులు వాళ్ళు ఏమన్నారన్నారు? ఒకటి, జయుడు అంటే ఇంద్రియ జయం, విజయుడు అంటే మనోజయం. ఇంద్రియాలని, మనస్సుని జయించనటువంటి వాడికి ఆధ్యాత్మికత గురించి మాట్లాడేటటువంటి అధికారమే ఉండదు. ఎందుకంటే మనోజవం, మారుతతుల్య వేగం, జితేంద్రియం, బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం, వానరయూథ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. అక్కడ ఇంద్రియ జయం అని ప్రత్యేకంగా ఆ శ్లోకంలో ఉంది. అలాగే పరమాత్మ కూడా గీతాశాస్త్రంలో తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభ. అర్జున, ఆదౌ అంటే సాధనకి ప్రారంభికమైనటువంటి దశలో ఇంద్రియాణి నియమ్య, ఇంద్రియములను నీవు అధీనం చేసుకునే, వశపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయవలే. ఇది ఆధ్యాత్మిక సాధనకి మొదటి మెట్టుగా ఉంటుంది. ఇట్లా మీరు ఏ క్యారెక్టర్, ఏ పాత్రను తీసుకున్నా ఆ పాత్ర తాలూకు నామము, ఆ నామం. అందుకే ఒక శ్లోకం ఉన్నది సహస్రనామాల్లో, పూర్వపీఠికలో, పరమాత్మకి 1000 నామాలు కదా, ఎటువంటి నామాలు అవి అని. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని, గౌణనామాలు అని అక్కడ ఆ శ్లోకంలో ఉంది. ఏమిటి గౌణనామములు అంటే? మామూలుగా పేరంటే, నామం అంటే నామమే, కానీ భగవంతునికి అన్ని పేర్లు ఎలా వచ్చినాయి? ఆయనలో ఉన్నటువంటి గుణాలు అనంతాలు, అనంతుని యొక్క గుణాలు అనంతాలు. ఆ అనంత గుణాలకి అనుగుణంగా అనంత నామాలు. గౌణాని నామాని అంటే గుణ సంబంధిని ప్రవృత్తాని నామాని అని శంకరుల యొక్క భాష్యం. అక్కడ అది శంకర భాష్యం.
పరమాత్మలో ఒక గుణం ఉంటే ఆ గుణానికి తగినటువంటి ఒక నామం. ఆయనే విశ్వంగా ఉన్నాడు గనుక విశ్వం అని పేరు. ఆయనే సర్వత్ర వ్యాపించి ఉన్నాడు గనుక వ్యాపనాత్, వ్యాపనశీలి కనుక వేవేష్టి వ్యాప్నోతి ఇది విష్ణు. అది సర్వత్రా వ్యాపకంగా ఉంటాడు గనక ఆయనకి విష్ణు అనేటటువంటి నామం. ఇట్లా మీకు ప్రతి నామానికి తాత్పర్యం ఉన్నది, అర్థం ఉన్నది. ఆ అర్ధ తాత్పర్యాలను చక్కగా గ్రహించి పారాయణ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు నిజంగా నామ పారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. అమ్మవారికి తన యొక్క నామాలని ఎవరైనా శ్రద్ధగా కూర్చుని పారాయణ చేస్తుంటే ప్రీత మహా ఆనందపడిపోతుంది. కేవల నామపారాయణకే అంత ఆనందపడిపోతుంటే అమ్మవారికి ఆనందం సరే, ఆ పారాయణ చేసే మనకేమిటని, మనకి ఆనందం సంపూర్ణంగా కలగాలి అంటే ఆ నామం యొక్క తాత్పర్యం, భావం అది సమగ్రంగా మనం తెలుసుకొని గనక పారాయణ చేసినట్లయితే అది ఆనందం, అది ట్రాన్స్ అంటారే, దాదాపుగా ఆ స్థితికి మనం చేరుకుంటాం. నామాల యొక్క తాత్పర్యం తెలియాలి. అలాగే పురాణాలన్నీ కూడా అంతే. ఇప్పుడు వశిష్ఠ అన్నారు. వశిష్ఠుడు అంటే ఎవరి యొక్క ఇంద్రియాలు ఆయన వశంలో ఉంటాయో, ఎవరి ఇంద్రియాలు ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటాయో అట్టి వ్యక్తి వశిష్ఠుడు. ఇంద్రియాణి యస్య వశే తిష్టంతి, వశే తిష్టంతి వశిష్ఠ. అట్లా ప్రతిదీ అంతే. అదే విశ్వామిత్ర అంటాం. ఇప్పుడు విశ్వస్య ఆయన మిత్రం, ఇంకా విశ్వమిత్రం కావాలి. పాణిని యొక్క వ్యాకరణ సూత్రం ప్రత్యేకంగా దానికి ఒక సూత్రం ఆయన ఇచ్చారు. విశ్వామిత్రానికి కొంచెం దీర్ఘం వస్తుంది. అయితే దాన్ని కూడా మనం సమన్వయం, విశ్వానికి ఆయన అమిత్రుడు శత్రువు అంటే మహర్షి విశ్వానికి మిత్రుడు కానీ శత్రువు అవుతాడా? మరి విశ్వ అమిత్రాన్ని కదా విడదీస్తే అట్లా వస్తుంది. దానికి ఏం సమాధానం చెప్పారంటే, ప్రపంచానికి ఆయన అమిత్రుడు, పరమాత్మకి మిత్రుడు అన్నారు. దుర్మార్గులకి అమిత్రుడు అంటే శత్రువు, సన్మార్గులకి శిష్టులకి ఆయన మిత్రుడు. శిష్టేష్ట శిష్ట పూజిత, దుష్ట దూర దుష్టులకు దూరం, శిష్టులకి ఇష్టం. ఇట్లా నామం యొక్క తాత్పర్యం తెలిసి గనక మనం ఆ కథని అర్థం చేసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి పరమార్థం చక్కగా విదితం అయిపోతుంది. అప్పుడు మనసు మీద అది పనిచేస్తుంది. అలా కాకుండా కేవలంగా ఒక శుష్కంగా కథ వింటే పౌరాణికుల యొక్క అది విధి. పురాణ కథ చెప్పిన తర్వాత అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని చెప్పాలి. ఏ ఆశయంతో వ్యాసుడు ఆ కథని, ఆ ఉపాఖ్యానాన్ని మనకు అందించారో ఆ పరమార్థం. ఈ సందర్భంలో గురుగారు ఒక ప్రశ్న, ధర్మం అనేది నిలకడగా అలాగే అది పరిమితంగా ఉంటుందా? అక్కడే ఉండవలసిన చోట, ఉదాహరణకి త్యాగశీలి అని గొప్పగా చెప్పుకుంటాం, చాలా మంచివాడు అని చెప్పుకుంటాం, గొప్ప దానకర్త అని చెప్పుకుంటాం. కానీ ఇవన్నీ కూడా ఒక పరిధిలో, వాళ్ళకు అందించిన పరిధిలో ఇచ్చిన రిలేటివ్ క్వాలిటీస్. కానీ అబ్సల్యూట్గా అవి విస్తరిస్తూ ఉంటే అవన్నీ ధర్మం పరిధిలో వస్తాయా? లేక ఎందుకంటే రాముడికి రాజ్యం వదిలేసి వెళ్ళిపోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి అది ప్రకటితం అవ్వడానికి ఆ త్యాగం అనేది ప్రకటితమైంది. త్యాగానికి నిజానికి అంతులేదు. ఎంతైనా త్యాగం, ఏది అంతిమం? దానికి ఏమన్నా కొలమానం ఉంటుందా? అది ఎంత విస్తారంగా ఉంటుంది? అది త్యాగానికి కూడా ఒక అంతిమమైనటువంటి స్థితి ఉంది. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానషు అని ఉపనిషత్తు చెప్తున్నది. ఎన్ని వస్తువులని మనవి అనుకున్నటువంటివి త్యాగం చేసినా కూడా ఈ త్యాగం చేసే వాణ్ణి నేను అన్నటువంటి ఆ నేనుని త్యాగం చేయకపోతే ఈ త్యాగాలన్నీ కూడా వ్యర్థము, వృధా అని చెప్పి శాస్త్రం ఉంటుంది. అంటే ఆ కర్తృత్వ అభిమానం, నేను అదే అక్కడే దెబ్బతిన్నాడు బలి చక్రవర్తి. అంటే గొప్ప విషయం అది. దానికి గురువు గారు చెప్పారు, నాయనా ఈ దానం ఇవ్వమాక, నువ్వు చాలా అమాయకుల్లాగా ఉన్నావు, ఎవరనుకున్నావు వచ్చినటువంటి ఆ పిల్లవాడు కాదు, వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. తన యొక్క అసలు రూపం ఏంటో చూపిస్తాడు. నేను వచ్చి అడుగుతున్నాడు, నువ్వేమో నేను ఇస్తానని చెప్పి అన్నావు, నీకు తెలియదు, ఇప్పుడు నేను చెప్తున్నాను, నీకే నిలవడానికి నీడ లేకుండా పోతుంది. ఎక్కడైనా లోకంలో ధర్మాలు త్యాగం చేయవలసిందే, దానం చేయవలసిందే. దానం చేసేటటువంటి దాతని కూడా ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అంత దానం చేయమని ఎవరు చెప్పారు? కంచేత నువ్వు ఇది అంగీకరించమాక అంటే
బలి ఏమన్నాడు గురువుగారు, ఇప్పుడు చాలా సంతోషం, మీ వల్ల తెలిసింది ఆ వచ్చినటువంటి వాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని. విష్ణుమూర్తి అని తెలిసిన తర్వాత ఇంకా అసలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నాడు. అంతకుముందు నాకు తెలియదు, ఎవరో మామూలుగా బ్రాహ్మణ బాలకుడు అని చెప్పి అనుకున్నాను. మీరు చెప్పారు సాక్షాత్తు విష్ణువు అని. ఎందుకని? అందరికీ ఇచ్చేవాడు విష్ణువు, సర్వులకి కర్మ ఫలాలని పంచి ఇచ్చేటటువంటి ఈ మహానుభావుడు సర్వ కర్మఫల ప్రదాత. అలాంటి వాడు వచ్చి అందరికీ ఇచ్చేటటువంటి చెయ్యి నా దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నది. నేను ఇవ్వకుండా ఉంటానా? ఎప్పుడు కూడా ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునేవాడిది ఇలా కింద ఉంటుంది. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే. గురుదేవా, ఈ రాజ్యం ఇవాళ ఉంటుంది, రేపు అసలు నాకే కాయంబు నాపాయమే, నా శరీరం రేపు ఉంటుంది అని నమ్మకం లేదు. ఈ రాజ్యం మాట దేవుడు ఎరుగు. కనుక ఇలాంటి అవకాశం మళ్ళీ నాకు వస్తుందా? నేను అసత్యం పలకను. ఎందుకంటే నహి సత్యాత్ పరో ధర్మ నానృతాత్ పాతకం పరం. సత్యమును మించిన ధర్మం లేదు, అసత్యాన్ని మించినటువంటి పాపం లేదు. దయచేసి ఇప్పటిదాకా మీ మాటను నేను ఎప్పుడూ కాదనలా. ఈ సందర్భంలో మాత్రం మీరు కాస్త తప్పుకోండి అన్నారు. నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన నౌ దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పోహరుడైనన్ హరి అయిన నీరజభువుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమాధీవర్య వేయేటికిన్. నిరయం అంటే నరకం. నరకం వచ్చినా నాకు బంధనం కలిగినా కూడా, ధరణీ నిర్మూలనం పైన ఈ భూమి అంతా పిండి పిండి అయినప్పటికీ కూడా, దుర్మరణం పైన నాకు నికృష్టమైన నీచమైన చావు వచ్చినప్పటికీ కూడా నేను ఇస్తానన్నాను, ఆ మాటకి నేను నిలబడతాను. హరుడైన హరి అయిన నీరజభువుండే అంటే త్రిమూర్తులు. ఆ వచ్చినవాడు బ్రహ్మైనా విష్ణుమూర్తి అయినా శివుడైనా లేదా శివుడైనా సరే తిరువన్నేరదు నాదు జిహ్వ వినుమ, నా నాలుకకి మడత లేదన్నాడు. నేను అసత్యం పలకను. అది అంచేత ఇంతటి అహంకారం ఉన్నది మనిషిలో. నేను ఇచ్చేవాడిని ఏమన్నాడు వచ్చినప్పుడు, మహానుభావ మీరు నా అంతటి దాత దగ్గరకు వచ్చి మీరు 3 అడుగులా అడిగేది నాకే సిగ్గుగా ఉంది. పరమాత్మ లోపల నవ్వుకున్నారు. ఆ 3 ఇస్తే చాలేరా చూద్దాం నీ యొక్క ఈ దాతృత్వం అంటే ఏమిటోని. అప్పుడు అంటాడు అనమాట, ఏదైనా ఏమడిగిదో ధాత్రి సురేంద్రోత్తమ, ఏమైనా అడగండి నేను ఇవ్వగలను. ఏమిచ్చాడు చివరికి? బలి యొక్క సామ్రాజ్యం అంతా కూడా 2 అడుగులకు సరిపోయింది. 3వది అడుగు పెట్టడానికి పరమాత్మకి స్థలం మిగలలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ అహంకారం. పరమాత్మ దానం గొప్పది. ఎందుకంటే యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్తు. గీతలో పరమాత్మ అంటారు, ఏదైనా మానుకోవచ్చు కానీ జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు బొందిలో ఈ 3 తప్పకుండా ఆచరిస్తూ ఉండాలట. ఒకటి యజ్ఞం. యజ్ఞం అంటే ఈ కాలం అందరూ యజ్ఞాలు చేయలేరు. యజ్ఞానికి చాలా చక్కని సమయానుకూలంగా ఈ టైమ్లీగా ఉండేటట్టుగా మన వాళ్ళు ఏమన్నారంటే పరోపకారం అన్నారు. యజ్ఞం అంటే పరోపకారం. యజ్ఞము దానము, అవసరం ఉన్నటువంటి వాళ్ళకి దానం ఇవ్వటం, మనకు నచ్చిన వాళ్ళకి కాదు. ఎందుకంటే అజీర్తి వ్యాధి గ్రస్తునికి నేను అన్నదానం చేస్తానంటే అన్నాతురులకి దానం చేయాలి అంటే అది కూడాను పాత్ర దానం చేయాలి. సత్పాత్ర దానం, అపాత్ర దానం వ్యర్థమైపోతుంది. యజ్ఞ దాన తపః, తపస్సు కూడా ప్రాణం పోయేంత వరకు ఆ తపస్సు చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు గురువుగారు బలిచక్రవర్తి కథ మనం చెప్పుకున్నాం కాబట్టి ఏమి నేర్పుతుంది మనకి? ఆ త్యాగం దగ్గరకు వచ్చాం. అక్కడ ఏం త్యాగం ఎంత, త్యాగానికి కూడా ఒక స్థాయిలో అది అంతు ఉన్నది అనుకుంటున్నాం కదా, ఇక్కడ తెలుస్తుంది ఈ కథలో. అప్పుడు పరమాత్మ వాడికి అర్థమవుతుంది, మహానుభావ దీనికోసం ఈ లీల చేశావా, చాలా సంతోషం స్వామి, నేను అహంకరించాను. ఆ 3వ
మీకు స్థలం నేను చూపిస్తా, 3వ అడుగుకి పాదానికి ఏం చేశాడు? శిరస్సు ఉంచాడు. పదం తృతీయం కురు శీర్ష్ణి మే నిజం, నా యొక్క శిరస్సు మీద 3వ పాదం నువ్వు పెట్టవలసింది అని ఎందుకు అడుగుతున్నాడు? పరమాత్మకు అదే కావాలి. దానికోసం ఆయన కూడా వేచి ఉన్నాడు అనమాట. ఇప్పుడు జీవుడికి అహంకారము ఈ శిరస్సులో ఉంటుంది. సో బలిచక్రవర్తిది ఎంత దానగుణమైన అహంకారం కిందే తప్పనిసరిగా. మరి ఆయన ఇవ్వను అంటే ఆయన స్వధర్మం మారుతుంది కదా గురుగారు? మారిపోతుంది. ఇవ్వను అని చెప్పి అనలేదుగా. అది కానీ ఆయన ధర్మంలో ఆయన ఉన్నట్టే. ధర్మంలో ఉన్నాడు, కాకపోతే అహంకారం, కర్తృత్వ భావన. ఆ అహంకారాన్ని త్యాగం చేయాలి. త్యాగం చేస్తేనే పరమాత్మ యొక్క సన్నిధికి పోవటానికి అవకాశం ఎప్పుడైనా సరే. అహం పనికిరాదు. అందువల్ల శిరస్సు మీద పాదం పెట్టమన్నాడు. ఆ అహంకారం అనేది శిరస్సులో ఉంటుంది. మనం అంటూ ఉంటాం, నేను ఎవరి ముందు తల వంచను అని. ఆ తల వంచకుండా ఉండేటటువంటి గుణమే అహంకారం అంటే. మామూలుగా పెద్దలు ఏమన్నారంటే, ఎవరి దగ్గర తల వంచవంటే వంచనంటే వంచనన్నాడు. అయితే మరి క్షౌరకర్మకు వెళ్ళినప్పుడు క్షురకుని ముందు కూడా వంచకుండా ఉంటావా? క్షురకుని ముందే తల ఉంచుతున్నావే, మరి పెద్దల ముందు, ఆచార్యుల ముందు, గురువుల ముందు, మరి పరమాత్మకి సన్నిధికి వెళ్ళినప్పుడు శిరస్సు వంచకుండా ఉంటాడు. అహంకారం అంచేత అక్కడి వరకు ఉంది అహంకారం. ఆ కర్తృత్వ భావన ఎప్పుడైతే వదిలేసి, అదే 3 అడుగులు అడిగాడు. అది వామనుడు 3 అడుగులు ఏంటంటే ఇక్కడ మన శరీరం మనం నిత్యము అనుభవించేటటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, అవే 3 అడుగులు. ఆ మూడింటిని దాటితేనే పరమాత్మ యొక్క అనుభవం కలిగేటటువంటిది. విశ్వరూప జాగరణి, స్వపంతి తైజసాత్మిక, సుప్త ప్రాజ్ఞాత్మిక, తుర్య అంటే చతుర్య అని అర్థం. అది 4వ స్థితి. అక్కడ సర్వావస్థ వివర్జిత, అక్కడ ఏ దశ లేదు, ఏ అవస్థ లేదు. కేవలం చితి తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుస్మప్రియ. ఆ స్థితికి చేరాలి అంటే ఈ 3 దాటాలి. అవే 3 అడుగులు పరమాత్మ అడిగినటువంటి. ఎంత గొప్పగా ఉంది గురువుగారు. ఎంత గంభీరమైనటువంటి శాస్త్రార్థము, వేదాంతపరమైనటువంటిది. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. గీతా శ్లోకం అది. నిర్ద్వంద్వ త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అంటే త్రిగుణాలని నీవు అతిక్రమించవలే, అప్పుడే నాలో వచ్చి చేరగలవు. ఈ శ్లోకానికి ఇది విధివాక్యం. ఈ విధివాక్యం చక్కగా సులభంగా అర్థం కావటానికి వ్యాసుడు చేసినటువంటి ఆ కథ, బలిచక్రవర్తి యొక్క గాథ. ఆ 3 అడుగులు అడగటం అనేది. ఇట్లా ప్రతి పురాణ కథ కూడా మనం లోపల తరచి చూస్తే చాలా గూఢమైన, గంభీరమైన, శాస్త్రీయమైన, వేదాంతపరమైనటువంటి ఆ భావాలు చక్కగా మనకి సులభంగా అందుతాయి. మనస్సు ఆనందపడుతుంది, మనసుకు ఆనందం కలుగుతుంది. ఇంత గొప్ప విషయం మనం తెలుసుకున్నాం కదా, ఇందులో ఇంత పరమార్థం ఉన్నదా? తమరు వివరించిన అంటే దానికి గీటురా ఏమిటి, చివరిగా దాని గోడ ఎక్కడికి వస్తుందని అంటే మనం చేసే మంచి పనులు కావచ్చు, ఆ సత్కర్మలన్నీ కూడా నేను అనే భావన ఎక్కడైతే ఉండదో అక్కడ అదే దానికి కొలమానం. అదే కొలమానం. అది చాలా గొప్పగా భావన అనేటటువంటిది ఏం చేసినా సరే అది మాత్రం ఉండదు. అది గురుగారు మామూలుగా పెద్దలందరూ భక్తితో పూజ చేసుకోమని చెప్తారు. భక్తి అంటే ఏమిటి అసలు? భక్తి ధర్మం ఈ 2 ముడిపడి ఉన్నాయా? భక్తికి ధర్మానికి అవినాభావ సంబంధం, అవిభాజ్యం. ధర్మము అది ఫలిస్తే, లేదు దాని యొక్క పరాకాష్ఠకు చేరుకుంటే, ధార్మికమైనటువంటి పరాకాష్ఠే భక్తి. ధర్మము లేనటువంటి వాడు భక్తుడు కాలేడు. ధార్మికుడు కాకపోతే భక్తుడు కాలేడు. భజ సేవాయాం అని ఆ భక్తి అనేటటువంటి దానికి అర్థం ఇందా మనం చెప్పుకున్నాం. ప్రతిదానికి ఎటిమలాజికల్ మీనింగ్ ఉంటుంది, వ్యుత్పత్తి మూలకమైనటువంటి అర్థం. ఆ భక్తికి సేవ చేయుట అని అర్థం. భజ సేవాయాం. ఈ భక్తి అనేక విధాలుగా ఉంది శాస్త్రంలో. నారద భక్తి సూత్రాల్లో కూడా వారు వర్ణించారు. అలాగే భాగవతం కూడా కేవలంగా భక్తి కోసమే పుట్టింది భాగవతం. భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా న టీకయ. చాలా గొప్ప మాట అన్నారు వ్యాఖ్యాతలు. భాగవత పురాణం, భాగవత కథలు అవి తెలియాలి అంటే
భక్తిభరితమైనటువంటి హృదయం కలిగిన వాడికి ఆ పరమార్థం అర్థమవుతుంది తప్ప భక్తి లేనటువంటి వానికి ఏదో కేవలంగా వింటమే అవుతుంది తప్ప పారమార్థికమైనటువంటి లాభము అట్టి వానికి కలగవన్నారు. ఎంత పాండిత్యమైనా ఉండొచ్చుట. అంచేతనే పోతన గారు ఏమన్నారంటే, విబుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ ఉన్నారు. తర్వాత అది పరమశివుడికి కూడా తెలియదు భాగవతం, కమలభవుడికి కూడా తెలియదన్నారు. కమలభవుడికి పరమశివుడికి పరమాత్మిక తత్వం తెలియకుండా ఉంటుందా? తప్పు కదా అది మాట. అంటే ఇక్కడ సాంకేతికత మనకు వస్తుంది, సింబాలిజం. పురాణం అంతా కూడా సింబాలిజం అని చెప్పుకున్నాం, అర్థవాదం. కమలభవుడిని బ్రహ్మగారు అక్కడ రజోగుణానికి ప్రతీక, శివుడు తమోగుణానికి ప్రతీక. ఈ రజస్తమో గుణ దూషితమైనటువంటి అంతఃకరణం కలిగిన వానికి భాగవత పురాణము ఆ భక్తి అది అవగతం కాదు, హృదయంగమం కాదు అని అర్థం అక్కడ. అంతే తప్ప బ్రహ్మగారికిను శివుడికి తెలియని అర్థం చెప్పుకోకూడదు. అక్కడ రజస్తమో గుణాలు లేకుండా శుద్ధ సత్వ గుణాన్ని కలిగించుకుని భాగవతం పురాణాన్ని కనుక విన్నట్లయితే చక్కగా ఆ పరమార్థం మనకి తెలుస్తుంది. ఇక్కడ రజోగుణం అంటే ఏంటి గురుగారు ఈ సందర్భంలో? రజ కర్మణి భారత అని గీతాశాస్త్రంలో అసలు గుణత్రయ విభాగ యోగం అని ఒక ప్రత్యేకంగా అధ్యాయమే చెప్పాడు పరమాత్మ. ఈ 3 గుణాలని వివరించాడు. గుణాలు 3 ఉన్నాయి కనుక ఆ గుణాలను బట్టి భక్తి కూడా 3 రకాలుగా ఏర్పడ్డది. తామసికమైనటువంటి భక్తి, రాజసికమైనటువంటి భక్తి, సాత్వికమైనటువంటి భక్తి. తామసిక భక్తి అంటే ఏదో ఒక స్వార్థం, అది వ్యక్తిగతమైనటువంటి స్వార్థం, లాభం పొందటం కోసం. అంటే ఎదుటివాడిని దెబ్బతీస్తే గాని తన పని కాదు అని తెలిసినప్పుడు దానికైనా వీడు సిద్ధపడతాడు, అభిచార హోమం చేస్తాడు. చాలా ఆశ్చర్యం, ప్రహ్లాద చరిత్రలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ప్రహ్లాదుడు మరణించడు, చాలా బాధపడతాడు. ఒక అర్ధరాత్రి పూట ఇలా కూర్చుని 2 గంటలప్పుడు ఇలా చేపట్టుకుని ఏమనుకుంటాడు, చూడగా వీడిని చంపే ప్రయత్నంలో నాకే చావొస్తుందేమో అనేటటువంటి భీతి కలుగుతుంది హిరణ్యకశిపునికి. వెంటనే తథాస్తు దేవతలు ఉంటారు కదా, తథాస్తు అన్నారు. వాడే చచ్చిపోయాడు చివరికి. మరి భక్తుడైనటువంటి బాలుని పరమాత్మ కాపాడటం జరిగింది. తామసిక భక్తిలో ఇతరులు ఏమైపోయినా సరే నాకు మేలు జరగాలి, మంచి జరగాలి, దాని గురించి ఇట్లా పరమాత్మని, అది కూడా అధర్వణ వేదం ఉంది. అధర్వణ వేదంలో ఇటువంటి చేతబడులకు సంబంధించినటువంటి అనేకమైన ప్రక్రియలు ఉన్నాయి అధర్వణ వేదంలో. అట్లా చేసేవాళ్ళు, అది తామసిక భక్తి. రాజసిక భక్తి అంటే ఇతరమైనటువంటి దేవతలు, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విశిష్టమైన ఫలాన్ని అనుగ్రహించేటటువంటి శక్తి ఉన్నది. అవును, అది ద్వితీయ స్కంధంలో భాగవతంలో శుకుల వారు చెప్తారు, ఇది కావాలంటే ఇది. మన ఒక శ్లోకం మనం తరచుగా చెప్పుకుంటూ ఉంటాం, ఆరోగ్యం భాస్కరాదిచ్చేతుని. సూర్య భగవానునికి ప్రత్యేకంగా దేనికోసం ఉపాసన చేయాలి అంటే ఆరోగ్యం. రోగగ్రస్తుడైనటువంటి వాడు సూర్య నమస్కారాలు చేస్తే అది పోతుంది. అలాగే శ్రియమిచ్చేతు హుతాశనాత్, సంపద కావాలి. అగ్నిని ఆరాధన చేస్తే శ్రియం, బాగా సంపద వస్తుంది. జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మహేశ్వరుడు అంటే శివుడు, సాక్షాత్తు ఆయన ప్రథమ అవధూత కదా. వారిని కనుక కోరినట్లయితే, శివోపాసన చేసినట్లయితే అఖండమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తాడు పరమాత్మ. సో అన్ని సిద్ధుల కోసం జ్ఞానం, వాటి కోసం. అందుకే జనార్దనాత్ మోక్షం ఇచ్చేది. మోక్షమే కావాలంటే శ్రీ మహావిష్ణువుని కొలవాలి. ఇట్లా ఇతర దేవతలని చాలా మంది ఉన్నారు కదా, ఆ ఇతర దేవతలని ఆ ఫలం మాత్రమే కోరి సేవించటం ఉన్నది, ఇది రాజసిక భక్తి అని. ఆ దేవత వరకే పరిమితం. అలా కాకుండా సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆదిదేవో మహాదేవ దేవేశ దేవభృద్గురు ఉత్తర గోపతి గోప్త జ్ఞానగమ్య పురాతన. దేవేశ దేవానాం, సర్వదేవతలకి ఈశ, ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువుని గనుక కొలిచినట్లయితే అది సాత్విక భక్తి అవుతుంది. ఎందుకు? ఆయన ఏ కోరికైనా తీర్చగలడు, ఐహికంగానూ ఫలాలు ఇస్తాడు,
ఆముష్మికమైనటువంటి స్వర్గాది సుఖాలు కలిగిస్తాడు. నాకు ఇవన్నీ వద్దు స్వామి, మొహం వస్తుంది అని అంటే మరి నీకేం కావాలరా? నాకు మోక్షం కావాలి. మోక్షం ఇచ్చే జనార్దన అట్టు. ముక్తిం దదాతి ఇది ముకుంద, ఆయన పేరే ముకుందుడు. ముకుంద అంటే ముక్తిం దదాతి, ముక్తినిస్తాడు గనక స్వామికి ముకుంద అని పేరు. ఇది గౌణనామం అంటే, యాని నామాని గౌణాన్ని. ఇప్పుడు ముక్తినిచ్చే పరమాత్మని అర్చన చేశామనుకోండి, మనసులో ఆ భావం ఉంటుంది, బాగా పనిచేస్తుంది మనస్సు మీద. అది కోరడం కూడా రజోగుణం కాదా? మోక్షం కోరడం రజోగుణం కాదు, మోక్షంలో నిస్వార్థం అది. కానీ అది కోరిక ఉంది కదా గురువు గారు. మోక్షం తప్ప. అయితే ఒకటి ఇంకా సూక్ష్మంగా కనుక, మీరు మంచి ప్రశ్న వేశారు, సూక్ష్మంగా ఆలోచిస్తే చాలా ముముక్షువులకి, అంటే మోక్షం కోరేవారికి ఆ ముక్తి కావాలి అనే కోరికే అడ్డం పడుతుందిట. అది కూడా అంత సూక్ష్మంగా ఉంటుంది ఈ అహంకారం అనేటటువంటిది. అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, అనే కొమ్మలో కొమ్మనై, రెమ్మలో రెమ్మనై, ఆకులో ఆకునై, పువ్వులో పిందెలో పిందెనై ఉన్నట్టుగా ఉంటుందిట అహంకారం. అంటే ఎంతెంత అంతర్గతంగా ఉన్నది. శాస్త్రం ఉన్నది నేను నిరహంకారిని అని అనుకోవటం అహంకారంట. నిరహంకారిని నేను, నాలో అహంకారం లేదు, అది అహంకారం. అంత సూక్ష్మం అన్నమాట. ఈ సూక్ష్మమైనటువంటి అహంకారం తొలగాలి అంటే భక్తి, జ్ఞానంతో కూడా పోదండి. జ్ఞానం వల్ల అనేక మంది భక్తులు, జ్ఞానులు దెబ్బతిన్న సందర్భాలు మన పురాణాల్లో చాలా ఉన్నాయి. యోగులు దెబ్బతిన్నారు, ధ్యాతలు దెబ్బతిన్నారు, దాతలు దెబ్బతిన్నారు. కానీ ఏమాత్రం ఒక్క దెబ్బ కూడా లేకుండా, ఒక విఘ్నం కూడా కలగకుండా స్వామి యొక్క సాక్షాత్కారం పొందినటువంటి వాడు ఒక భక్తుడు. భక్తునికి ఈ దోషాలు ఏమీ ఉండవు. అంచేతనే మీరు గీతలో చూడండి, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తునికి ఎప్పుడు వినాశనము అనేటటువంటిది జరగదు. ఎందుకని? మైతే తేషు చాప్యహం, వాడు నాలో ఉన్నాడు, నేను వాడిలో ఉన్నాను. ఆ భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి అంత చక్కని అవిభాజ్యమైన సంబంధం. ఇది సాత్విక భక్తి. ఇందులో ఏమీ కోరిక ఉండదు. ఇప్పుడు కోరికతో పరమాత్మని సాధారణంగా లోకంలో అంతా సకామ భక్తులే ఉన్నారు. లోకంలో నిష్కామ భక్తి చాలా కష్టం. అంటే ఎక్కడో అరుదుగా ఉంటుంది. నారద మహర్షి భక్తి సూత్రాల్లో కూడా చాలా అరుదుగా అలాంటి భక్తులు ఉంటారని. ఎందుకని? నిష్కామంగా పరమాత్మని అర్చన చేయటం అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి భక్తి. భాగవత పురాణము లోకానికి బోధించేటటువంటి భక్తి నిష్కామ భక్తి, అనన్య భక్తి. అది ఎంత గొప్పది అంటే చక్కని ఉదాహరణ ఇస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా వచ్చినటువంటి మహానుభావుడు, ఆ తల్లి దేవహూతి కూర్చుంటుంది, ఈయన పుత్రుడుగా ఉదయిస్తాడు మహానుభావుడు. ఆయన చెప్పినటువంటి తల్లిని కూర్చోబెట్టి, అమ్మా భక్తి అనేక రకాలుగా ఉంటుంది. స్థూలంగా భక్తిని కనుక చెప్పుకున్నట్లయితే ఆ భేదం సగుణ భక్తి, నిర్గుణ భక్తి. సగుణ భక్తి అందులో ఆ శబ్దంలోనే ఉంది, గుణంతో కూడినటువంటి భక్తి. ఎక్కడైతే త్రైగుణ్యం ఉంటుందో అక్కడ కామం ఉంటుంది, కోరిక ఉంటుంది. అంటే అది సకామ భక్తి. వీడు నిస్త్రైగుణ్యుడైతే తప్ప అకామ భక్తి కలగదు. సకామ భక్తి. పరమాత్మ కపిలుడుగా అవతరిస్తాడు భగవంతుడు. కపిలావతారంలో తల్లికి చెప్పినటువంటి ఆవిడ అడుగుతుంది, మహానుభావ నాకు భక్తిని గురించి నువ్వు చెప్పవలే. నేను ఆడదాన్ని కదా, నాకు అక్షరం ముక్క రాని దాన్ని, నాకు కూడా అర్థమయ్యే విధానంగా నువ్వు చెప్పాలి అని చెప్పి చాలా ఎంత మనస్సు కరిగేటట్టుగా ఉంటుంది ఆ ప్రసంగం భాగవతంలో. పరమాత్మ అంటారు, అమ్మ 2 రకాల భక్తులు, సగుణం నిర్గుణం అని. సగుణం ఇంకా కూడాను 9 రకాలుగా ఉంది సగుణ భక్తి. శ్రవణం కీర్తనం విష్ణోహం, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం, ఇది పుంసార్పిత విష్ణువు భక్తిశ్చేన్ నవలక్షణ. 9 రకాలైనటువంటి భక్తి. ఇదంతా కూడా సగుణ భక్తి కిందే వస్తుంది. దీన్నే సాధన భక్తి అని కూడా ఉంటారు. ఈ సాధన భక్తి చక్కగా ఫలించి పరిపక్వ స్థితికి వస్తే అప్పుడు నిర్గుణ భక్తి అవుతుంది. అంటే భక్త్యా సంజాతయా భక్త్యా అంటుంది భాగవతం. భక్తి వలన కలిగినటువంటి భక్తిట. అంటే మొదటి భక్తి సాధన భక్తి, రెండవ భక్తి నిష్కామ భక్తి. ఎందుకని ఇట్లా పరమాత్మని మనం సేవిస్తున్నాం, ఏదో ఒకటి కోరి సేవిస్తున్నాం. పరమాత్మ అంటాడు, ఒరే
నేను ఇచ్చేది నీకు కావాలి, నేను అక్కర్లేదా అంటాడు. నా చేత నువ్వు పొందాలనుకుంటున్నావు, నాది నీకు కావాలి, నేను అక్కర్లేదా. ప్రహ్లాదుడు ఆ స్థితికి చేరుతాడు. ప్రహ్లాదుడిని పరమాత్మ ఆ నృసింహస్వామి చాలా చాలా సార్లు గుచ్చి అడుగుతాడు, కోరుకో కోరుకో కోరుకో, ఏదన్నా చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ, నువ్వు ఏది కోరితే అది ఇచ్చేస్తాను. ఒక్కటే అంటాడు ప్రహ్లాదుడు, స్వామి నీకు లేనిది ఏదీ లేదు, నాకు కావాల్సింది ఏదీ లేదన్న. ఎంత పరమార్థం చూడండి. పరమాత్మకి లేనిది అంటే పూర్ణకాముడైన ఆప్తకామ పూర్ణకామ. భగవంతుడు సర్వము తానే అయిన వానికి ఏది కావాలని కోరిక పుడుతుంది, ఆ కోరేది కూడా తానే కదా. అవును. ఇప్పుడు మనం వస్తువుల్ని విషయాల్ని కోరుతున్నామంటే కోరేవాడు వేరు, కోరబడేది వేరు. తినే భోక్త వేరు, తినబడే భోగ్య వస్తువు వేరు. అనుభవించేది వేరే, మనకంటే విడిగా ఉంది. అనుభవించేవాడిని నేనుగా ఉన్నాను. కానీ పరమాత్మ అలా కాదు. భోక్త తానే, భోగ్యము తానే. అంటే అన్నం అన్నాద ఏవచ అని విష్ణు శాస్త్రంలో ఉన్నట్టు, భరాజిష్ణు భోజనం భోక్త, భోజనం తానే, భోక్త తానే అన్నప్పుడు ఇంకా ఏం కోరుకుంటు, సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభువనీశ్వరును శరణంబు వేడుదను. అంతా తానే కనుక పరమాత్మకి ఏమీ అవసరం లేదు. ఆప్తకాముడు, పూర్ణకాముడు. ప్రహ్లాదుడు అంటాడు, నువ్వెంతో నేను అంతే కదా స్వామి, నీకు లేనిది లేదు, నాకు కావాల్సింది ఏది లేదన్నాడు. అంటే నేను కూడా పూర్ణకాముణ్ణే. అది బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు అంటుంది. బ్రహ్మని తెలుసుకున్నవాడు ఏమైతాడు, బ్రహ్మ అయిపోతాడంతే. ఇది అంత సులభంగా మనకి హృదయంగమం కాదు, భావగతం కాదు. ఇది ఉదాహరణ. అది ప్రహ్లాదుడు ఏ స్థితికి వచ్చాడు, సాక్షాత్తు భగవత్ స్వరూపుడైపోయాడు. అంచేత భక్తి సిద్ధాంతంలో ఒక మంచి మాట అన్నారు, భక్తి భక్త భగవంత గురు చతుర నామ వపు ఏక్. 4 నామాలుగా విడివిడిగా 4గా ఉండటమే తప్ప తత్వం ఒకటేట. ఒకే తత్వము భక్తి అయింది, భగవంతుడైంది, గురు అయింది, భక్తుడైంది. భక్తి భక్త భగవంత గురు. ఈ భగవత్ సంబంధమైనటువంటి భక్తిని కలిగించేటటువంటి వాడు గురువు. ఆ గురువు కూడా భక్తుడే, భక్తుడు కూడా భగవంతుడే. అంత 4గా చెప్పుకోవటం తప్ప ఏక వస్తువు అది. ఒక విధమైన అద్వైత స్థితి అనొచ్చా గురువు గారు? పూర్ణ అద్వైత స్థితి, సంపూర్ణమైనటువంటి అద్వైత స్థితి. చాలా గొప్ప సందేశంతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని, సంభాషణని మనం ఈరోజు స్వస్తి పలుకుతున్నాం గురువుగారు. చాలా మనస్సుకి చైతన్యం కలిగించారు ఈరోజు. ఎందుకంటే పురాణ ఇతిహాసాలు చాలా క్లిష్టమైనవి, మనకు అర్థం కానివి, మనకు అందుబాటులో లేనివి అనే భావన నుంచి అవి మనకు అందుబాటులో మన కోసమే చెప్పబడినవని. అయితే ప్రతి పౌరాణికుని యొక్క విద్యుక్తమైనటువంటి ధర్మం ఏమిటంటే కేవలంగా అక్కడ ఉన్న కథని యథాతథంగా కాకుండా పరమార్థాన్ని అందించాలి. అది అందించాలంటే వాళ్ళు కూడా కొంత శ్రమ చేయాలి. అప్పుడు కానీ ఎంత శ్రమ గురువు గారు, అవి చదువుకోవడం, వాటి ఆంతర్యం తెలుసుకోవడం, అన్వయించుకోవడం. ఎంత జ్ఞానులై ఉండాలి అటువంటి పురాణ ఇతిహాసాలు చదువుకున్న గొప్పవారు, మహానుభావులు తమరు కూడా ఎంత జ్ఞానులు అని మేము ఈరోజు ధన్యులమయ్యాం గురువుగారు. ధన్యులమయ్యాం గురువుగారు. మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున మీకు సాదర ప్రణామాలు అర్పిస్తూ, చక్కని అవకాశం కలిగించారు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈనాటి గురుదేవోభవ కార్యక్రమం. వచ్చే వారం మరొక గురువు సాన్నిధ్యంలో ఉందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శిష్యులు అంటే ఎవరు? ఎవరు తనను తాను నిశ్శేషం చేసుకుంటారో, గురువుని అనుకరించకుండా గురువుని అనుసరిస్తూ ఎవరైతే జీవిస్తారో, సాధనా ఫలాన్ని సంపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకుంటారో అటువంటి వాడు శిష్యుడై ఉంటాడు. మనం ప్రపంచంలో ఎంత సమూహంలో ఉన్నా మనం ఏకాకులం. ఎంత ఏకాకులం, ఒంటరితనంలో ఉన్న సమస్త ప్రపంచంతో మనం కూడి ఉంటాం. సంయోగంలో వియోగము, వియోగంలో సంయోగము ఎప్పుడూ మిశ్రితమై ఉంటుంది.